డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇలాకాలో టికెట్ పంచాయతీ నెలకొంది. మంత్రిపై కీలక వ్యాఖ్యలు చేసిన మేనల్లుడు రమేష్ అధికార దాహంతో వయసును సైతం తప్పు చెబుతున్నారని పలు ఆరోపణలు చేశారు. నియోజకవర్గ ప్రజలు వద్దనడానికి లక్ష్య కారణాలు చూపిస్తామంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికైనా అధిష్టానం గుర్తించి సరైన వ్యక్తికి టికెట్లు కేటాయించాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు మీరు ఎందుకు ఎమ్మెల్యే పదవి ఇప్పించి ఎందుకు టికెట్ ఇప్పించి ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? ఎందుకు కూతురే ఎందుకు తీసుకొస్తున్నారు? కొన్ని నీ కూతురు ఎక్కడ సేవలు చేసిందా? ప్రజలకు వెళ్ళిందా? మీరు ఉన్నా లేకపోయినా మీకంటే ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాను. మరి నీకు ఇంత పెద్ద హృదయం ఉంటే, కుటుంబం అందరూ కలిసి ఉండాలంటే వాళ్ళంటి వాళ్ళకి టికెట్ ఇప్పించి గెలిపించండి. మళ్ళీ మీ పేద సేవలు చేస్తాను, కుటుంబం అంతా కలిసి ఉంటాము. పెద్ద మనసు మీకు లేదు. మీ కుటుంబాలు ఎక్కడైనా నాశనం అవ్వవచ్చు. కుటుంబాలు చిన్నమైన పరల మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి. మీ రాజకీయం బాగుండాలి. నిన్ను నమ్ముకున్న నీ భార్య బిడ్డలు మాత్రం బాగుండాలని కోరుకుని మీరు నా గురించి మా తండ్రి గురించి దయచేసి మీరు మాట్లాడద్దు. ఇవన్నీ నన్ను బయట చెప్పించుకొని మీరు బరువులు తీసుకునే ప్రయత్నాలు చేయబక్కండి. ఇక మీటైనా నా మీద స్టేట్మెంట్ ఇవ్వడం మానేసి ఇకనైనా మంచి హృదయంతో ఆలోచించి ఒక మంచి